మెగా బ్రదర్ నాగబాబు త్వరలో మంత్రి పదవి వస్తుందని జన సైనికులు సంబరాల్లో ఉండగా ఇప్పుడు మరో రకమైన ప్రచారానికి తెరపైకి వచ్చింది. నాగబాబుకు మంత్రి పదవి కాకుండా మరో కీలక బాధ్యతలు అప్పగించనున్నారట. చంద్రబాబు ఆ బాధ్యతలు నాగబాబు చూస్తే బాగుంటుందని అన్నారట. దీంతో జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారట. ఇందుకు చంద్రబాబు అప్పగించనున్న కీలక బాధ్యతలు ఏంటి? నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వలేక ఇలా సైట్ చేస్తున్నారా? లెట్ వాచ్ ది స్టోరీ. నాగబాబుకు మంత్రి పదవి వరించే అవకాశం లేదా? సీఎం చంద్రబాబు ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించనున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏపీలో కీలక రాజకీయ నిర్ణయం తీసుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు విషయంలో సీఎం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో రాజ్యసభ స్థానాన్ని ఆశించిన నాగబాబుకు బీజేపీ కారణంగా ఆ పదవి దక్కలేదు. ఇక నాగబాబుకు మార్చిలోనే మంత్రి పదవి ఇస్తామని బుజ్జగించింది. అయితే నెలలు గడిచిపోతున్నా నాగబాబుకు మాత్రం పదవి దక్కడం లేదు. దీంతో నాగబాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలో మార్పు వచ్చినట్లు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేస్తారని, నాగబాబుకు అమాత్య పదవి వరిస్తుందని జన సైనికులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లేలా మరో ప్రచారం జరుగుతుంది. నాగబాబు మంత్రి పదవి విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన దగ్గర నుంచి నాగబాబు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత నాగబాబు కాస్త సైలెంట్ అయ్యారు. ఇక అయితే పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావించినా ఆ టికెట్ బీజేపీ తీసుకోవడంతో వెనక్కి తగ్గారు. ఇక రాజ్యసభ ఎంపీ పదవి వస్తుందని ఆశించినా మరోసారి బీజేపీ అడ్డుపడింది. అప్పుడే మంత్రిని చేస్తానని టీడీపీ లేఖ ద్వారా స్పష్టం చేసింది. అనుకున్నట్లుగానే ఎమ్మెల్సీని చేసింది. కానీ మంత్రిగా మాత్రం ఇంకా ఛాన్స్ రావడం లేదు. చంద్రబాబు త్వరలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఈసారి విస్తరణలో తప్పకుండా నాగబాబుకు మంత్రి పదవి వస్తుందని జన సైనికులు అంచనా వేస్తున్నారు. అయితే చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. టీడీపీలో కీలక నేతలైన చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాలనా వ్యవహారాల్లో బిజీగా మారిపోయారు. ఇక ఏపీ కేబినెట్ అధ్యక్షురాలు ఎంపీగా గెలవడంతో రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఆమెను మార్చి మాధవ్కు పదవి ఇచ్చారు. ఇక ఇలాంటి సమయంలో కూటమి పార్టీల నాయకుల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలు, విభేదాలు పరిష్కరించేందుకు టైం లేకుండా పోతుంది. 3 పార్టీలను సమన్వయం చేసే వ్యవస్థ కూడా లేదు. అందుకే ఒక కీలక నాయకుడికి ఈ బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారట. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సమన్వయ బాధ్యతలు మొదట నారా లోకేష్ కు అప్పగించాలని భావించారట. అయితే మంత్రిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బిజీగా ఉన్నారు. దీంతో నాగబాబుకు ఆ బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. 3 పార్టీల మధ్య వారధిగా ఒక కీలకమైన పోస్టు సృష్టించి నాగబాబుకు అప్పగించనున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై చంద్రబాబు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట. ఇప్పటికే నాగబాబును మంత్రిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకే ముందు పవన్ కళ్యాణ్ అభిప్రాయంతో పాటుగా నాగబాబు మనసులో ఏముందో కనుక్కోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే టీడీపీలోని కీలక నాయకులను రంగంలోకి దించారని, వారు పవన్, నాగబాబుతో చర్చించనున్నట్లు తెలిసింది. నాగబాబు
నాగబాబు ఆ పోస్టుకు ఒప్పుకుంటే మంత్రిగా కాకుండా కీలక బాధ్యతలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కూటమి సమన్వయానికి ఒక పెద్ద నాయకుడు అవసరం ఉండడంతో నాగబాబు అయితేనే దానికి న్యాయం చేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయనను ఎలాగైనా ఒప్పించాలని టీడీపీ నాయకులకు చెప్పారట. ఒకవేళ మంత్రి పదవి కావాలని నాగబాబు డిమాండ్ చేస్తే ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ఇస్తామనే ప్రతిపాదన కూడా చేస్తున్నారట. అయితే ఈ విషయంలో జన సైనికులు మాత్రం మండిపడుతున్నారట. తమ పార్టీకి మరో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఇలా లేనిపోని పోస్టును సృష్టిస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని జన నాయకులు కూడా పట్టుబడుతున్నారట. మరి చంద్రబాబు వ్యూహానికి నాగబాబు ఓకే చెప్తారా, లేదంటే మంత్రి పదవి కావాలని పట్టుబడతారా? దీనిపై పవన్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.